BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. పురుషుల కన్నా మహిళల్లోనే గుండెపోటు సమస్యతో మరణిస్తున్నారు. సహజంగా స్త్రీలకు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపరు. ఏ చిన్న సమస్యకైనా మళ్లీ వస్తే చూద్దాం అన్న ధోరణిలో ఉంటారు. ఇదే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒక కేసు విషయంలో రోగి పరిస్థితి చూసిన డాక్టర్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ, ఇన్ని రోజుల నుండి రాకుండా ఏం చేశారు, ఇప్పుడు చూడండి 70% బ్లాక్స్ ఏర్పడ్డాయి. కోపంగా మందలించారు. చెమట పడుతుంటే వేడి ఎక్కువగా ఉంది కదా అని అనుకున్నా, మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంటే పని ఎక్కువైందని అందుకే అలసట వచ్చిందని అనుకున్నా, గుండె నొప్పి నాకు ఎందుకు వస్తుంది అని సరిపెట్టుకున్నా, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అన్నది ఆమె. కన్న బిడ్డకు చిన్న జలుబు చేసినా కంగారు పడిపోతారు. భర్తకు చిన్న జ్వరం వచ్చినా హడావిడి చేస్తారు. ఇంట్లో ఎవరికి ఏం జరిగినా కంగారు పడిపోయేది ఆ ఇంటి మహాలక్ష్ములే. అదే మహిళలు తమ అనారోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోరు. అందుకు చాలా సందర్భాలలో జబ్బు బాగా ముదిరిపోయేదాకా చికిత్సకు వెళ్లరు. ఇక గుండె జబ్బు విషయానికి వస్తే అదేదో మగవాళ్లకు మాత్రమే వచ్చే జబ్బుగా అనుకుంటారు. గుండె జబ్బుకు స్త్రీలు పురుషులు అన్న పక్షపాతం ఉండదు. ఆ కులము ఈ కులము అన్న వివక్ష ఉండదు. ఈ మతము ఆ మతము అన్న పక్షపాత ధోరణి గుండెకు ఉండదు. ఎవరన్నారు గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వచ్చేవని? స్త్రీలకు భావోద్వేగాలను భరించే శక్తి, సహనం ఎక్కువే. ఓర్పు ఓర్చుకోవటం స్త్రీల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది అంటూ ఉంటారు. అందుకే మనవాళ్లు ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని, ఉన్నా అవి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయంగా చెప్పవచ్చు. నిజానికి పురుషులతో పాటు సమానంగా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం ఎక్కువే. సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు, అది రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుండె జబ్బుల వల్ల మరణించిన వాళ్లే ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది. స్త్రీలను వేధించే సమస్యల్లో క్యాన్సర్ కన్నా 6 వంతులు ఎక్కువ అవకాశం ఉండే గుండెపోటుకే అవకాశం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా స్త్రీలు 30 సంవత్సరాలు దాటగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి క్యాన్సర్ స్క్రీనింగ్కు వెళుతూ ఉంటారు. అయితే పనిలో పనిగా గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోవటంలో మాత్రం ఎందుకో తాత్సారం చేస్తారు. తమ గుండె గట్టిదన్న నమ్మకంతో ధీమాతో ఉంటారు. విద్యావంతులైన మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండటం అంత క్షేమం కాదు. గుండెపోటు అంటే అది మగవాళ్లకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిలో అదే అపోహ కలిగి ఉండటం విచారకరం అన్నారు. ఛాతీలో నొప్పి అని అనిపించినా అది గ్యాస్ నొప్పో మరేదైనా నొప్పిగా భావిస్తారు తప్ప గుండె నొప్పిగా అనుమానించరు. ఆడవాళ్లలో గుండె నొప్పి తక్కువ కాబట్టి నాకు గుండె జబ్బు రావటం ఏమిటి, నాకు అసలు గుండె నొప్పి వచ్చే అవకాశమే లేదన్న విశ్వాసంతో ఉంటారు స్త్రీలు. స్త్రీలకు గుండె జబ్బు ఉంటుందన్న విషయాన్ని గుర్తించడంలో మిస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు మోనోపాజ్ తర్వాత మరణిస్తున్న మహిళల్లో ప్రధాన కారణం గుండెపోటే అయి ఉంటుంది. సాధారణంగా మోనోపాజ్ దశలో ఊపిరాడకపోవటం, బలహీనంగా ఉండటం, గుండె దడ, నీరసం లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో గుండె సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి చాలా మంది వీటిని గుర్తించలేరు అని అంటారు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్. దాదాపు మోనోపాజ్ లో ఉండే సమస్యలే కదా అని అనుకుంటారు. అందుకే చాలా సందర్భాలలో తమకు గుండె జబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతారు. కొన్నిసార్లు స్త్రీలలో వచ్చే ఆయాసాన్ని ఆస్తమాగా ప్రలోభపడతారు. లేదా నీరసంగా ఉన్నాం కదా అందుకే ఆయాసంగా ఉందేమో అనుకుంటారు. చాలా సందర్భాలలో మహిళలు గుండె నొప్పిని గుర్తించకపోవడానికి ఇదే కారణం. అయితే గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళల్లో వేరువేరుగా ఉంటాయి అని శ్రీనివాస్ విశ్లేషించారు. సాధారణ గుండె నొప్పిలాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండకపోవచ్చు. ఆయాసంగా ఉండటం, చెమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం, బలహీనపడిపోవటం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం, బలహీనపడిపోవటం కూడా గుండె జబ్బు లక్షణంగానే బహిర్గతమవుతాయి. కానీ అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా పరిగణించటం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు. ఇలాంటి సమయంలో చిన్న బ్లాక్ ఉన్నా అది హఠాత్తుగా విచ్ఛిన్నం చెందవచ్చు. దాంతో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితంగా ప్రాణాల మీదకొస్తుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మోనోపాజ్ దశలో లక్షణాలలో అశ్రద్ధ చేయవద్దని, 40 ఏళ్లు దాటిన గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం ప్లాస్మియర్ టెస్టులు, మామోగ్రామ్, మోమోగ్రఫీ చేయించుకోవటం లేదు. చాలా మందికి మొదటిసారి గుండెపోటు రావడమే ప్రాణాపాయానికి దారితీస్తుంది. సాధారణ లక్షణాలతో గుండె జబ్బును కనిపెట్టడం కష్టం. కాబట్టి మహిళల్లో డయాగ్నోస్టిక్ పరీక్షలు కీలకమవుతాయి. కొన్నిసార్లు ఈ పరీక్షల్లో కూడా గుండె జబ్బు ఉన్నా లేనట్లుగా తేలే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల మహిళలు గుండె జబ్బు గుర్తించడంలో వైద్యుల నైపుణ్యంతో పాటు అన్ని రకాల పరీక్షలు ప్రధాన పాత్ర వహిస్తాయని, వాటి అన్నిటి సమీకృత ఫలితాలను బట్టే నిర్ధారణ చేయాల్సి ఉంటుందని నిపుణులైన డాక్టర్లు మాత్రమే కేస్ హిస్టరీని బట్టి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల్లో ముఖ్యంగా ఈసీజీ, ఎకో పరీక్షలు మార్పులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కోసారి టీఎంటీ పరీక్ష కూడా తప్పుగా చూపించవచ్చు. జబ్బు ఉన్నా లేదని, లేకున్నా ఉందని రావచ్చు. కాబట్టి ఒకే పరీక్ష ఆధారంగా చెప్పలేం. ఈ పరీక్షలన్నింటికీ బేరీజు వేసుకొని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. యాంజియోగ్రామ్ లో కూడా మహిళలు డి ప్రత్యేకతే. పురుషుల కన్నా మహిళల శరీర నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా రక్తనాళాలు సైతం చిన్నవిగా ఉంటాయి. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఉపయోగించే చేయి లేదా కాలి రక్తనాళాలు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి యాంజియోగ్రామ్ చాలా జాగ్రత్తగా చేయాలి. నైపుణ్యం లేకుండా యాంజియోగ్రామ్ చేస్తే సరైన ఫలితాలు రావు. మహిళల్లో గుండె రిస్క్ చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ పేరుకుపోయి అదేదో స్క్లిరోసిస్ రావటం సర్వసాధారణం. కానీ మహిళలలో రక్తనాళాలు స్పిసం అంటారు. రక్తనాళాలు పట్టేసినట్లు అయిపోవటం వల్ల కుచించుకుపోతాయి. తద్వారా రక్త ప్రసరణ కష్టమవుతుంది. రక్తనాళాలు పెద్దవైతే జబ్బు మొదలైనప్పటికీ రక్తం ప్రసరించడానికి ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి అడ్డంకి పెద్దదయ్యే వరకు జబ్బు ముదరదు. కానీ రక్తనాళం చిన్నదిగా ఉండటం వల్ల చిన్న అడ్డంకి ఏర్పడినా సమస్య ఎక్కువ అవుతుంది. అందువల్ల ఒకే సైజు బ్లాక్ పురుషుల్లో అడ్డంకి కాకపోయినా మహిళల్లో మాత్రం పెద్ద సమస్య కూర్చుంటుంది. మహిళల్లోనే రిస్క్ ఎక్కువ. పురుషుల కన్నా మహిళల్లో రక్తనాళాల పరిణామం చిన్నదిగా ఉండటం వల్ల చికిత్స విధానంలో కూడా వేరుగా ఉండటం, వెర్రిలో రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం, చిన్న సైజ్ స్టంట్ వాడాల్సి ఉంటుంది. పెద్ద రక్తనాళాల్లో మళ్లీ అడ్డంకులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. చిన్న రక్తనాళాలు ఉన్నప్పుడు స్టెంజింగ్ సరిగా చేయకుండా మళ్లీ కోట్స్ రక్తం గడ్డకట్టే అవకాశం లేదా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్తనాళాలలో అడ్డంకులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవడానికి వాడే పరికరాలు కూడా మరింత ఆధునిక సంతరించుకొని అందుబాటులోకి వచ్చాయి. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కోహరెన్స్ టమోగ్రఫీ ద్వారా చికిత్సకు ముందు, తరువాత అడ్డంకులు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. అయితే ఆధునిక పరిజ్ఞానంతో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటం కూడా ప్రధాన అంశం. మహిళలలో కూడా మరణాల రేటు ఎక్కువ. మగవాళ్ల కన్నా కూడా 3 వంతులు ఎక్కువ. సాధారణ మొదటిసారి గుండెపోటు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోకుంటే పురుషుల్లో 20% రిస్క్ ఉంటే మహిళల్లో 50% రిస్క్ ఉంటుంది. రక్తనాళాలు చిన్న సైజు కాబట్టి బైపాస్ లో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. స్టంట్ సరిగా పెట్టకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. సమర్థులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోకపోతే పంపింగ్ సామర్థ్యంలో భయపడాల్సిన అవసరం లేదు. జబ్బు ఉందన్న విషయాన్ని సకాలంలో గ్రహించకుండా తెలిసి నిర్లక్ష్యం చేసినా, ఎటువంటి చికిత్స చేయించుకోకపోతే గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది. అలాంటప్పుడు ఇటీవలే అందుబాటులోకి వచ్చిన బైవెంట్రిక్యులర్ పేసింగ్ అన్న విధానాన్ని సత్ఫలితాలిస్తుంది. గుండె పంపింగ్ సామర్థ్యం పెరగటం కోసం ఇక మరో దారి లేదు అనుకున్నప్పుడు దీన్ని వాడతారు. సమస్య ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు జాగ్రత్తగా వాడుకుంటే గుండె జబ్బును అధికంగా మించవచ్చు. అయితే గాని నివారణ అన్నది అన్నిటికన్నా ఉత్తమం. గుండెను కాపాడుకోవాలంటే ప్రధానంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవటం అవసరం. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దైనందిన వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజు వాకింగ్ చేసుకోవాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ సమస్యలు వచ్చినా అదుపులో ఉంచుకోవడానికి డాక్టర్ సలహా మేరకు తప్పనిసరిగా సలహాలు తీసుకోవాలి. సూచించిన విధంగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. స్థూలకాయం, మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.